హాయ్, ఈరోజు ఎస్కోట్ వెళ్తున్నాము. వైజాగ్ నుంచి ఎస్కోట్ వెళ్తున్నాం. సో మధ్యాహ్నం 2:30 అవుతుంది టైము. చాలా ఎండగా ఉంది. సో ఎస్కోట్ అంటే మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. లక్కీ రాకీ వాళ్ళ మామ. సో ఈవినింగ్ 3 రోజులు పండగ. సో నిన్న వెళ్ళలేకపోయాం, ఈరోజు వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం పండగ ఎలా జరుగుతుంది ఏంటి, దగ్గరలో ఉన్న ఒక ఎస్కోట్ దగ్గరలో ఉన్న తాట్పూర్ రిజర్వ్ అని కూడా మనం చూద్దాం. ఓకే, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. టెంపరేచర్ దగ్గర దగ్గర 40 దాటే ఉంటుంది. అసలు మామూలుగా ఎండ తగలట్లే. ఆల్టోలు వెళ్ళినా సరే ఎండ తగులుతుంది. అలాగని కాదు, బట్ ఇది వరకు గ్లాసెస్కి ఏంటంటే కొద్దిగా బ్లాక్ స్క్రీన్ ఉండేది, అది ఇప్పుడు వేయకూడదు కంప్లీట్గా. ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ ఉన్నా కొద్దిగా చల్లగా ఉంటుంది, ఎండ అంతగా రాదండి. కానీ బట్ స్టిల్ ఎండ తగలకుండా ఉంటాయి కాబట్టి అవి పెట్టుకున్నాం. చూపించచ్చు. లేదు, నాకు గ్లాసెస్ ఉన్నాయి, కళ్ళకు పెట్టుకున్నా నేను. వాళ్ళేమో అద్దాలకు పెట్టుకున్నారు. నా కళ్ళకు అద్దాలు పెట్టా, అద్దాలకేమో వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇదే కొత్త వలస బస్ స్టాండ్. సో ఇదే లాస్ట్ సిటీ బస్సెస్, వైజాగ్ సిటీ బస్సెస్. కొత్త వలస లాస్ట్. ఇక్కడ నుంచి పల్లెవేలు బస్సెస్ వస్తాయి, నాన్ స్టాప్ బస్సెస్ వస్తాయి. ఎస్కోటకి వైజాగ్కి మధ్యలో ఉంటుంది కొత్త వలస. అండ్ ఇది దాటిన తర్వాత ఇక అరకు వైబ్స్ వెళ్ళి స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు వరకు ఫుల్ ఎండ కాసింది, ఇక సడన్ గా మబ్బేసింది. చూడండి, తాటి చెట్లు, ఈ ప్రకృతి చూసారా, బ్యూటీ ఆఫ్ నేచర్. సిటీలో ఉన్నప్పుడు బిల్డింగ్లు అవన్నీ చూసి 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 అలిసిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి ఊపిరి ఆడక సడన్ గా చెట్లు చూసేసరికి చూడండి ప్రశాంతంగా హాయిగా ఆహా ఇలా ఉండిపోతే బాగుంటుంది చెట్ల మధ్యలో. సో అరకు వెళ్ళే రైల్వే ట్రాక్ అది. ఇక్కడ స్ప్లిట్ అయిపోద్దండి, ఒకటి విజయనగరం వెళ్తుంది, ఒకటి అరకు వైపు వెళ్తాయి. స్ప్లిట్ అయ్యే జంక్షన్ ఇది. సో దీన్ని బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం చూడండి. ఈ బ్రిడ్జ్ దాటాక వైజాగ్కి ఒక ట్రాక్, సారీ అరకు ఒక ట్రాక్, విజయనగరంకి ఒక ట్రాక్. ఈస్టర్న్ ఘాట్స్. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మనం దగ్గరికి వెళ్తున్నాం అండి. సో ఈస్టర్న్ ఘాట్స్కి మన బేబంగల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోనే మనం ఉంటాం. అంటే ఐ మీన్ వైజాగ్ ఉంటారు. సో వైజాగ్ దాటి ఇటువైపు వచ్చామంటే మన ఈస్టర్న్ ఘాట్స్ వైపు వస్తాం. సో తెలుసు కదా, చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఇటువైపు ఈస్ట్ వైపు ఈస్టర్న్ ఘాట్స్, కింద సౌత్ ఈస్ట్లో, అటువైపు వెస్టర్న్ ఘాట్స్, పైకి వెళ్తే హిమాలయాలు నార్త్లో, వెస్ట్కి వెళ్తే థార్ డెజర్ట్ పైన నార్త్ వెస్ట్. సో ఇవన్నీ తెలుసుకుంటే మనకి మంచిది. మనకి ఎందుకు అనుకుంటున్నారేమో, అది కాదు. ఇక ఎప్పుడైనా బయట తిరగాలన్నప్పుడు ఒక దాని గురించి తెలుసుకొని వెళ్తే కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతుంది. మేకలు సండే మటన్ అయిపోతాయి. అవి మేకల పరిస్థితి మండే, ట్యూస్డే హ్యాపీ, నార్మల్ గా సండే ఎక్కువ అయిపోతాయి కదా. ఈ కురుపుల్లో చూపించిన చూపిస్తే చాలా పెద్ద
పైకి చాలా చాలా కష్టపడ్డాను. సో ఇది మళ్ళా డాడీ లాస్ట్ ఫైనల్ టైం డాడీ చెప్తున్నా. ఒక్కసారి యాక్సిలేటర్ మీద కాలేస్తే మళ్ళీ తీసేదిలే. అలా అయితే ఎగిరిపోతాడు డాడీ పైకి. కార్ ఎక్కడ ఉంటుంది తెలుసా? కార్ ఏమో కాలువలో లేకపోతే గడ్డిలో ఉంటది. డాడీ ఎక్కడ ఉంటాడు తెలుసా? ఆకాశంలో ఉంటాడు. చూడరా, మన అందరికి హాయ్ చెప్పాలనుకుంటాం, అందరికి హాయ్ చెప్పాలనుకుంటున్నాం, కానీ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. ఇలా హాయ్ అనే లోపు బాయ్ బాయ్. హాయ్ అనేలో బాయ్ కాదు, నువ్వు వెళ్ళి ఆ స్పీడ్ కి మనకి ఉండాలి బాయ్ అందరూ చెప్పేస్తారు. రాకీ బాబు చెప్పినట్టు ఫ్లవర్స్ ఎగిరిపోయి డాడీ వాళ్ళు. మా ఆకాశాన్ని తీసు ఇప్పుడు అమ్మ తమ్ముడు స్ప్రింగ్ లో ఉన్నాడు. అమ్మ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఫైనల్లీ రీచ్డ్ ఎస్కోటా. వాడు డ్రాయింగ్ కూడా ఫినిష్ చేశాడు. కదులుతున్న కార్లో డ్రాయింగ్ వేసాడు. అది మామూలు ఫీట్ కాదు, అప్రిషియేట్ చేయాల్సిన ఫీటే. వెరీ గుడ్. చూసారా నేచర్ ఎంత బాగుందో కదా. సో ఎస్కోట్ వచ్చి గంట అయింది, రెస్ట్ తీసుకొని ఇప్పుడు తాజ్పూర్ డ్యామ్కి వెళ్తాం. అక్కడ నీళ్ళు ఉంటే లేదో ఒకసారి చెక్ చేద్దాం. అరువుగాలు వచ్చాం మేము. సీట్ ఇవ్వకుండా అలా కూర్చోబెట్టారు మమ్మల్ని తీసుకొని. ఏం చేస్తా, సీట్ అంత దర్జా కూర్చున్నా సీట్ ఇవ్వలేదా? అలా కూర్చుంది చూడు. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంది సీనరీ, మాత్రం అదిరిపోయింది అనుకోవాలి. ఈ చిన్నప్పుడు పెయింటింగ్ వేసినప్పుడు మాకు గుర్తొచ్చేవి, ఇలా కొండలేసి ఆ మధ్యలో సూర్యుడు వస్తూ ఉంటాడు పైకి. సేమ్ అలాంటిది ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. ఈ పక్కన కొబ్బరి చెట్లు, ఆ సీనరీ, నల్లని మబ్బులు వెనకాల సూర్యుడు దాక్కొని తొంగి తొంగి చూస్తున్నాడు. అబ్బా సూపర్ ఉంది. సో ఈ డ్రైవ్ మాత్రం మేము మర్చిపోలేము. బొడ్డవార టు విజయనగరం రూట్ ఇది. ఈ కొండ చూడండి, 1 2 3 బాగుంది కదా, సూపర్. అసలు ఈ కొండల మధ్యలో ఈ దారి మాత్రం వేశారు, అసలు హైలైట్. ఇంకెక్కడికి వెళ్ళట్లే, మన ఆంధ్రలోనే ఉంది ఇంత మంచి అందాలు. చూడండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు. ఈ గ్రౌండ్ చూసి అయితే మర్చిపోయింది మాకైతే. బాక్స్ క్రికెట్ అని చెప్పి వైజాగ్లో 20 మంది వెళ్తాం, ప్లేస్ దొరకదు. ఇక్కడ చూడండి ఎంతమంది నించున్నా అసలు ఎవడెక్కడ ఉన్నాడో ఎత్తుక్కోవాలి. సో పల్లెటూరులో మన ఊర్లలో ఉంటే ఇదే మనకు ప్లస్ పాయింట్. ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవచ్చు హ్యాపీగా. పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉంటాయి. సిటీలో గ్రౌండ్కి డబ్బులు ఇచ్చి ఆడుకోవాలి. అలాగే మేము తాటిపూడి అయితే ఎంటర్ అయిపోతున్నాం డ్యామ్ దగ్గరికి. వచ్చేసి తాటిపూడి రిజర్వాయర్కి వచ్చాం. ఎంట్రన్స్ కాదు బట్ ఎంట్రన్స్. ఇదిగో ఇదే తాటిపూడి రిజర్వాయర్. ఒక ఫోటోకి పోజ్ ఇచ్చాం. సో అలాగా ముందుకెళ్తే ఎంట్రన్స్ వస్తుంది. సో ముందుకు వెళ్తున్నాం. ఇది చూడండి కోట. అప్పట్లో మంచి ఫేమస్ రెస్టారెంట్ నడిపేవారు అక్కడ, ఇప్పుడు మూసేశారు. ఇప్పుడు అవన్నీ బొడ్డ వరకు చేంజ్ అయిపోయాయి. గాలి మాత్రం బీభత్సంగా వచ్చేసింది సడన్గా. ఎండ కాస్త తగ్గిపోయి కూల్ అయిపోయాం మేము.
సో ఈ తాటిపూడి రిజర్వాయర్ 1963-68 మధ్యలో నిర్మించబడింది. దగ్గర దగ్గర 1800 కోట్లు ఖర్చు చేశారు. సో మనకు వైజాగ్ సిటీకి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ నుంచి మనకి వస్తాయి. అండ్ ఈ తాటిపూడి రిజర్వాయర్ గోస్తాని నది మీద నిర్మించబడింది. ఈ గోస్తాని నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? బొర్రా కేవ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగ వెళ్ళి భీమునిపట్నం దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు. ఎస్కోట్ వచ్చినప్పుడు చాలా ఎండగా ఉంటుందని టెన్షన్ పడ్డాము. తాటిపూడి వచ్చాక మాత్రం బీభత్సమైన గాలి, ఒకేసారి వాతావరణం ఫుల్ కూల్ అయిపోయింది. అసలు బాగా చల్లగా ఉంది. చూడండి, మబ్బులు వేస్తాయి, లోపలికి వెళ్తుంటే గాలి బీభత్సంగా వస్తుంది. ఎవరైనా సన్నంగా ఉన్నోళ్ళు మాత్రం ఆ గాలికి ఎగిరి ఆ డ్యామ్లో పడిపోతారనే టెన్షన్ వచ్చింది మాకైతే. బోట్లు వెళ్ళలేదు, బోట్లన్నీ దగ్గరకు వచ్చేసాయి. అండ్ ఒకటి ముఖ్యమండి, ఇక్కడ బోటింగ్కి వెళ్ళినప్పుడు సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. లైఫ్ జాకెట్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య భోపాల్ మధ్యప్రదేశ్లో చాలా ఇన్సిడెంట్ చూసాము. లైఫ్ జాకెట్స్ లేక అవి మునిగిపోయిన బోట్స్ మనం చూసాము. సో బోటింగ్కి వచ్చినప్పుడు మాత్రం లైఫ్ జాకెట్స్ ఉన్నాయా లేదని కంపల్సరీగా చూసుకోండి. మేమైతే ట్రై చేసాము, కానీ ఆ రోజు ఫుల్ గాలి వల్ల అయితే వెళ్ళలేకపోయాము. సో మీకైతే వ్యూ చూపిస్తున్నాం, చూడండి గాలి ఎలాగొస్తుందో. ఎంతో ట్రై చేస్తాం, కానీ జస్ట్ అక్కడ చూసి అలాగా ఆ నేచర్ని అలా ఎంజాయ్ చేసుకొని మేమైతే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. వ్యూ మాత్రం అదిరిపోయిందండి. చూడండి, 2 కొండల మధ్య వాటర్ వెళ్తుంది, ఆ చివరిని ఇంకో కొండ. లైఫ్ జాకెట్స్ ఇక్కడైతే రెడీగా పెట్టారు. అండ్ వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ రోజు ఆగిపోయారు, వెళ్ళలేదు. బోట్స్ అన్నీ పార్క్ చేసి పెట్టారు నీట్గా. మ్యాచింగ్ పంపించాలి నీట్గా, అందుకని ఫేస్ కొంచెం ట్రిమ్ అయిన. సో బోట్ వేసుకొని అలాగ అటువైపు వెళ్తే కాటేజెస్ ఉంటాయి, చాలా బాగుంది. ఈరోజు అయితే వెళ్ళాం, ఎందుకంటే వర్షం పడుతుంది. నార్మల్ డేస్లో అయితే బాగుంటుంది, ఆ వ్యూ పాయింట్ అంతా బాగుంది. అది కాదు, అదేనా? అది కాదు బాబు, ఇది కర్ర బోట్ చూసుకుంటే పడవంటారు కదా. సో రిజర్వాయర్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఇక పండగకు కూడా వెళ్ళాలి కదా. సో వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి పండగకి వెళ్తున్నాం. ఆ పండగ విజువల్స్ అన్నీ చూసి ఆనందించండి. ఉంటాను. బాయ్ బాయ్.